ఎందుకు బ్రదర్ మిమ్మల్ని బయటికి రాకుండా ఇంత నిర్బంధం చేస్తా ఉన్నారు? హెచ్సియు విద్యార్థులందరినీ కూడా గేట్లు వేసి గేట్ల నుంచి బయటకు రాకుండా చేస్తా ఉన్నారు. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు వెంకట్. నేను ఇక్కడ పిహెచ్డి బయోకెమిస్ట్రీ చేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాను. మీరు అడిగిన ప్రశ్నకి ఇవాళ ఏమైనా సరే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం నడుస్తున్నది. ఇక్కడ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేదు. ఇక్కడ విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ ఎవరికి వాళ్ళ స్వేచ్ఛతో తిరిగే టైం లేదు, రైట్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఏమైనా సరే పోలీస్ నిర్బంధంలో మొత్తం హెచ్సియు ఉంది. పోలీస్ నిబంధనలో హెచ్సియు ఉంది. మొత్తం యూనివర్సిటీ పోలీస్తో పవర్లో కలిపి యూనివర్సిటీ ల్యాండ్లో వాళ్ళు వర్క్ చేయట్లేదు అని. మరి యూనివర్సిటీ లోపల పోలీసులు ఎందుకు పహారాగా వస్తుంది? మా యూనివర్సిటీ లోపల మేము ఉద్యమాలు చేయడానికి వీలు లేదా? మా యూనివర్సిటీలో మేము కొట్లాడడానికి వీలు లేదా? మా యూనివర్సిటీలో మేము ధర్నాలు చేయడానికి వీలు లేదా? మేమేమైనా రాజకీయ ఇదమా? మేమేమైనా గుండాలమా? మేమేమైనా నక్సలైట్లమా? మేమేమైనా పాకిస్తాన్ టెర్రరిస్టమా? మా మీద ఇంతమంది పోలీసులని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? దమ్ముంటే రేవంత్ రెడ్డి ముందలు రమ్మండి. విద్యార్థి నేతలతో చర్చలు జరపండి. విద్యార్థుల నేతల డిమాండ్లు ఏందో అడగండి, తెలుసుకోండి. విద్యార్థులు ఇంతమంది ఎందుకు గొంతు తీల్చుకొని అరుస్తున్నారు? విద్యార్థులు ఇంత చావుకేకలు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ జంతువుల మూగజీవ జంతువుల గొంతు నొక్కినట్టు విద్యార్థుల గొంతులు నొక్కాలనుకుంటున్నాడు. తెలంగాణ ప్రజల గొంతులు నొక్కదాం అనుకుంటున్నాడు. అసలు ఇప్పటికే హైకోర్టు దీని మీద స్టే ఇచ్చింది. ఇంకా పని జరుగుతూ ఉన్నదా లోపల? హైకోర్టున మేము ఏప్రిల్ 7th మా యూనిట్కి సంబంధించిన పిల్ జడ్జిమెంట్ ఉంది. వీళ్ళు చేస్తున్న డిస్ట్రక్షన్కి, వీళ్ళు చేస్తున్న పవర్ యూటిలైజ్ చేసుకొని పోలీస్ స్టేషన్ ముంగల పెట్టుకొని వీళ్ళు చేస్తున్న డిస్ట్రక్షన్కి మేము ముందుగా మా కేసు మీద వాదించడం అని రిక్వెస్ట్ చేశాము. అప్పుడు వాళ్ళు నిన్న చర్చలు జరగడం జరిగింది హైకోర్టులో. అయితే హైకోర్టు నిన్న ఈ టైం సరిపోలేదు అని చెప్పి రేపు ఇవాళ మళ్ళీ కంటిన్యూ చేద్దాము ఈ డిబేట్ అని చెప్పి స్టే ఇచ్చింది. యూనివర్సిటీకి ఊరాటను కలిగించేంత స్టే ఇచ్చింది. ఆ స్టే ఇచ్చినాక కూడా మేము విద్యార్థులము అక్కడ ఇంకా పని జరుగుతుందా అని చూడడానికి వెళ్ళాము. అయినా సరే మమ్మల్ని వెళ్ళనివ్వలే. అక్కడ ఇంకా జేసీబీలతో వర్క్ కొనసాగించారు. ఇప్పుడు ఆపిరు. ఇక్కడ ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆపినారు. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత హైకోర్టుని కూడా లెక్క వేయకుండా వీళ్ళు అట్లే 50 నుంచి 80 బుల్డోజర్లతో అట్లనే నరుక్కుంటూ వెళ్ళారు. 60 హిటాచి వెహికల్స్తో అట్లనే నరుక్కుంటూ వెళ్ళారు. నిన్న 5:30కి వర్క్ ఆపినట్టు ఆపి నైట్ 12 గంటలకి మళ్ళీ జేసీబీలతో ఫ్లడ్ లైట్లతో వాళ్ళు మళ్ళీ అదే దున్నుకుంటూ వెళ్ళారు. మేము ఇక్కడ వెనకాల నుంచి స్టేడియం వెనకాల నుంచి వెళ్ళి చూస్తాము ఏం జరుగుతుంది అని అనగానే ఒక 5 మంది విద్యార్థులం ఉన్నామండి. 5 మంది విద్యార్థుల మీదకి 50 మంది పోలీసులు వచ్చారు ఆపరికి. మేము జస్ట్ చూడడానికి వెళ్ళాం. వీళ్ళకి హైకోర్టు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ పోలీసులకు జీతాలు ఇస్తుంది. కానీ తెలంగాణ ఏ తప్పు ఉన్నా సరే హైకోర్టే. అదే అట్మోస్ట్ పవర్ ఉన్న ఏకైక బాడీ అంటే హైకోర్టు ఈ తెలంగాణలో, సుప్రీంకోర్టు ఇండియాలో. హైకోర్టు మాటలను వీళ్ళు లెక్క చేయరా? హైకోర్టు వీళ్ళు పోలీసు అవ్వనికి కాన్స్టిట్యూషన్ చదువుకునే ఇడికి వస్తారు. ఈ కాన్స్టిట్యూషన్ వీళ్ళకి ఇదే నేర్పిందా? అసలు ఇందులో అసలు యానిమల్స్ అనేవి లేవు, ఓన్లీ గుంట నక్కలు ఉన్నాయి కొన్ని అక్కడక్కడ. దీని చుట్టూ వీళ్ళే ఇదంతా చేస్తా ఉన్నారు అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి రోజు రోజుకి పైసలు దాసోహంతో మతి మీరిన పనులు, మతి మీరిన మాటలు. ఆయన అసలు పని చేస్తున్నాడా లేదా అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థమవుతలేదు. మేము పొద్దున లేచి బ్రష్ చేసుకోనికి హాస్టల్ పైకి ఎక్కితే మాకు నెమ్మల సౌండ్లు వినిపిస్తాయి. క్యావ్ క్యావ్ కానీ జింకలు ఉరుకుతున్న శబ్దాలు వినిపిస్తాయి, పక్షులు అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. మేము చూసే తప్ప మొన్న బుల్డోజర్లు వచ్చిన నైటులో వినిపించినటువంటి సౌండ్లన్నీ కూడా ఎడిట్ చేసి పెట్టిర్రు. అది ఒరిజినల్ కాదని చెప్తా ఉన్నారు కదా. నేను అదే చెప్తున్నానన్న. అవి మేము చూసినాయి తప్ప, మేము రికార్డ్ చేసినాయి తప్ప మేము చేస్తున్నది ఏంటిది అని మేము అడుగుతున్నాం. ఇవాళ వీళ్ళు ఏం డెవలప్ చేయాలనుకుంటున్నారు? వీళ్ళు ఈ 400 ఎకరాలు కొట్టేసి ఏం డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఈ మూగజీవులకు గొంతులు నొక్కారు, వాళ్ళ ప్రాణాలు తీశారు, మా గొంతులు నొక్కుతున్నారు, మా యూనివర్సిటీ మాకు లేకుండా చేస్తున్నారు. వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ వారం లోపల
400 ఎకరాలు 80% దున్నడం జరిగింది. 80%. ఇంకా 20% మిగిలి ఉంది. ఆ 20% మిగిలి ఉంది కూడా ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ రాకపోయి ఉంటే అది కూడా దున్నుతుండేవి. మా యూనివర్సిటీ ల్యాండ్ మేము కొట్లాడుతున్నందుకు మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఈ పోలీస్ బలగాలతో మొత్తం పగాడగా వస్తున్నారు. అక్కడ పోలీసు ఎంత నిజంగా వ్యవహరిస్తున్నారు అంటే మా ఆడపడుచులను మా లేడీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడానికి వీళ్ళు ఎవరు పవర్ ఇచ్చారు? వీళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు వాళ్ళ అమ్మాయిని ఎవరైనా సరే ఈడ్చుకెళ్తే అట్లనే ఉంటాడా? ఇప్పుడు మా ముందర మా ఆడపడుచు ఈడ్చుకెళ్తుంటే మేము వాళ్ళని రక్షించడానికి వెళ్తే మా మీద లాఠీచాడు మమ్మల్ని డీటైన్ చేయడం జరిగింది. మా డీటైన్ చేసిన విద్యార్థులలో ఇద్దరిని ఇంకా ఇప్పటికీ వదలలేదు. వాళ్ళు కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళ ఫోటోలు రిలీజ్ కూడా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మా విద్యార్థులు ఏమైనా తప్పు చేస్తారు? అడవి లేదంటుండు జూపల్లి కృష్ణారావు. అది ఏం మంత్రం అండి? ఆయన ఎట్లా గెలిచిండండి? ఈ మాత్రం ఇంకితగానం లేదు ఆయనకి. ఏదో చెట్లు పెట్టినంత మాత్రం అడవి అవుతుంది అంటుండు. ఒక చెట్టు పెరగడానికి 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు పడుతుంది. ఒక మాట మాట్లాడడానికి 2 సెకండ్లు పడుతుంది. ఇప్పుడు అంత 50 సంవత్సరాల చెట్టు పెరిగింది నిజమా? ఆయన 2 సెకండ్ల మాట్లాడిన మాట నిజమా? ఇప్పుడు ఇక్కడ చేస్తున్న వాళ్ళందరూ కూడా విద్యార్థులు కాదు, పేడ్ ఆర్టిస్టులు, పేడ్ బ్యాచ్ అని చెప్తా ఉన్నారు. సరే, మేము పేడ్ ఆర్టిస్టులము, పేడ్ బ్యాచ్, NSUI స్టూడెంట్ వింగ్, కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్, వాళ్ళు చేస్తున్న ధర్నా, వాళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్ అది కూడా ఫేకా? వాళ్ళు కూడా పేడ్ బ్యాచా? వాళ్ళు కూడా పేడ్ బ్యాచ్ అంటే చెప్పండి. మేము పేడ్ బ్యాచ్ అని ముట్టుకుంటాం. నేను ఇక్కడ PhD స్టూడెంట్ని, నేను ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థిని, నేను ఎందుకు పేడ్ బ్యాచ్ అవుతా? మా భూముల కోసం మేము కొట్లాడుతాం, మేము ఎట్లా అమ్ముడు పోయి ఉంటాం? వాళ్ళు మా యూనివర్సిటీ వీసీతోని, మా రిజిస్టర్తో చేతులు కండిషనల్గా చేతులు పైసలు మార్చుకొని మీరు యూనివర్సిటీకి అగేన్స్ట్గా మాట్లాడొద్దని చెప్పి వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళని మాట్లాడకుండా ఇస్తున్నారు. కనీసం ఇప్పటి వరకు విద్యార్థులు ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నా వీసీ కానీ రిజిస్టర్ కానీ వచ్చి విద్యార్థుల ముఖాలు చూసింది లేదు. వీళ్ళు ఏం మాట్లాడతారంటే పేడ్ బ్యాచ్ గురించి. ఇప్పుడు వీసీ బయటికి రావట్లేదు, రిజిస్టర్ బయటకు వస్తలేదు. ఇప్పుడు పేడ్ బ్యాచ్ ఎవరు? ఈ గవర్నమెంట్ పేడ్ బ్యాచా? వీసీ పేడ్ బ్యాచా? ఇక్కడ కార్యకర్తలు పేడ్ బ్యాచా? ఎవరు పేడ్ బ్యాచ్? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఇదంతా దీని మీద మొత్తం రేవంత్ రెడ్డికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మా విద్యార్థులు, నువ్వు కూడా ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్తవే, నీకు కూడా తెలుసు ఏబీవీపీ కార్యకర్తలు ఎలా పనిచేస్తారో, వాళ్ళు ఎలా ధర్నాలు చేస్తారో, వాళ్ళ టైప్ ఆఫ్ వే ఆఫ్ డీలింగ్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ఇవాళ పవర్లో ఉన్నారు, మీకు ఆల్రెడీ మేము హెచ్చరించాము. మేము మా భూములు వదులుకునేది లేదు, మా భూములు మాకు దక్కేంత వరకు మేము ఒక అడుగు వెనకాలకి వేయాము. మా ప్రాణాలకు లెక్క చేయకుండా సరే, మా ప్రాణాలకు ఏమైనా సరే భావితరాల కోసం పోరాడతాం. ఇక్కడ అడవి లేదంటున్నారు. ఇదేదో 2 చెట్లు మొలవంగానే ఇది అడవి అవుతుంది అని చెప్తున్నాడు జూపల్లి కృష్ణారావు. ఏం చెప్తారు? అసలు జూపల్లి కృష్ణారావు గారు ఎలా మంత్రి అయ్యారో మాకైతే అర్థమవుతలేదు. అడవి అంటే ఏంటండి? డిక్షనరీ మీనింగ్ వెతకండి, కావాలంటే డిక్షనరీలో కొట్టండి, అడవి అంటే ఏంటో తెలుస్తుంది. అడవి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్గా లీగల్గా పోయినా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక ఫారెస్టే. ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్లోరా, ఫానా, యానిమల్స్, జింకలు, మన రాష్ట్ర జంతు జింకలు, మన దేశ పక్షి నెమలులు అన్నీ ఉన్నాయి. ఇలాంటి 2300 ఎకరాలు ఒకప్పుడు 1974లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు 1974లో అప్పుడు 2300 ఎకరాలు ఉన్న యూనివర్సిటీని అంతా కబ్జా చేసేసి ఇప్పుడు 1600 ఎకరాలు తీసుకొచ్చినప్పుడు ఆ 1600 ఎకరాల్లో 400 ఎకరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు IMGA కంపెనీకి 400 ఎకరాలు ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చారు అన్నది? యూనివర్సిటీ ల్యాండ్ కాదా? అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వైఎస్ఆర్ గవర్నమెంట్ రిటర్న్ వచ్చింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ దీన్ని అగ్రి చేయలేదు. దీన్ని డినైన్ చేసినప్పుడు IMGA కంపెనీ సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు ఆ వాదనలో గవర్నమెంట్ IMGAకి జరిగినప్పుడు గవర్నమెంట్ గెలిచినప్పుడు 400 ఎకరాలు మాది మళ్ళీ మాకు తిరిగి ఇవ్వాలా లేదా? అది మా క్వశ్చన్. అది గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా అవుతుందండి? గుంట భూమి కూడా HCUకి సంబంధించింది కాదు, మేము ఆ కోర్టులో మేము గెలిచినాం అని చెప్పి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. ప్రజాపాలన గెలిచింది అంటా ఉన్నాడు. ఏం చెప్తారు? ఈ భూమి గవర్నమెంట్ కాదన్నప్పుడు అంత రాత్రికి ఆగమేఘాల మీద 200 JCBలు పెట్టడం ఎందుకు? 200 పోలీసులు పెట్టడం ఎందుకు? ఇంత ప్రహార కావడం ఎందుకు? మీ ల్యాండ్ మీరు సేఫ్గా చేసుకోవచ్చు కదా. అది మా ల్యాండ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఫెన్సింగ్ వేయడం ఎందుకు? ఇప్పుడు కూడా హైకోర్టు స్టే ఇచ్చినా కూడా ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు? ఎప్పుడైతే సుప్రీంకోర్టు సుమోటో
దగ్గరకు వచ్చి తీసుకున్నప్పుడు ఎప్పుడు హాల్ట్ చేసారు వర్క్ని. మీ ల్యాండ్ కానప్పుడు ఇంత ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకు? అది మా ల్యాండ్. అలా లేకుండా యూనివర్సిటీలో పోలీసులు ఎందుకు ఉంచడం? మీ ల్యాండ్ మీరు చేసుకోవచ్చు కదా. ఇది మా ల్యాండ్ ఉన్నప్పుడే కదా పోలీసులు ఇంత బందోబస్తు చేసి రాత్రి పగలు వెనక ఉండి ఎవరో చేపిస్తున్నారు అంట, మీకు పైసలు ఇచ్చి ఈ ధర్నాలు చేయండి, మీరు ప్రభుత్వాన్ని అడ్డుకోండి అని చెప్తా ఉన్నారంట కదా. ఎవరున్నారు మీ వెనక అసలు? అసలు పొలిటీషియన్స్ కి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండదు. మేమన్నా ఎడ్యుకేషన్ చదువుకున్నాం, మాకంటూ ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది. డబ్బులు ఎవరు తీసుకుంటారండి? ఒకే తెలంగాణలో ఈ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ పిల్లలే లేరు. కేరళ నుంచి ఉన్నారు, బీహార్ నుంచి ఉన్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి వస్తారు. వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా? వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటారా? మీ లెక్క పెయిడ్ ఆర్టిస్టులు మీరండి. ఎలక్షన్ల కోసం టికెట్లు తీసుకునే పెయిడ్ ఆర్టిస్టులు మీరు, మేము కాదు. నేచర్ని ప్రొటెక్ట్ చేసేది మేము. ఇందిరాగాంధీ ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మన రాజ్యాంగంలో ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్తారు ఒకవైపు, మరోవైపు ఏమో రేవంత్ రెడ్డి మొత్తం ఉన్న తెలంగాణలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని మొత్తం డిగ్రేడ్ చేస్తారు. ఒక మీటింగ్లో ఏమో మాకే నామ పేడ్ అంటాడు, ఇక్కడేమో మాకే నామ ఒక పేడ్ని కూలగొడతాడు. ఇంకో మీటింగ్లో ఏమో చెట్లను నాటాలంటాడు, ఇక్కడేమో చెట్లను కూలేస్తాడు. ఇదా మీరు చేసేది? డెవలప్మెంట్ అంటే ఏంటండి? చెట్లు కొట్టేయడం డెవలప్మెంటా? జింకలను చంపేయడం డెవలప్మెంటా? నెమలను చంపేయడం డెవలప్మెంటా? మీ పరిస్థితిలో డెవలప్మెంట్ అంటే ఏంటి? అక్కడ జింకలు కానీ నెమళ్ళు కానీ ఇవేవీ లేవు, కేవలం ఆ గుంట నక్కలుండి ఇవన్నీ చేస్తున్నాయని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అక్కడ కమాండ్ సెంటర్లో కూర్చోవడం, సెక్రటరీలో కూర్చొని చెప్పడంత సింపుల్ కాదండి. రండి, యూనివర్సిటీకి రండి, మీరు మీ మంత్రులతో సహా రండి, చూడండి ఇక్కడ జింకలు ఉన్నాయా, గుంట నక్కలు ఉన్నాయా, నెమలు ఉన్నాయా, ఏది నువ్వో మీకు కూడా అర్థమవుతుంది. మేము చెప్తే మీరు నమ్మట్లేదు కదా. చెప్తారు మళ్ళీ బట్టి విక్రమార్క హానరబుల్ డిప్యూటీ సీఎం, ఇట్స్ ఏఐ క్రియేటెడా? ఏఐ క్రియేటర్ మీ మేనిఫెస్టో అండి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏఐ క్రియేటర్ 420 హామీలు ఇచ్చింది, అది మీరు క్రియేట్ చేసింది కదా, ఏఐ క్రియేట్ చేసింది. ఇక్కడ జంతువులు, జింకలు, ఆ నెమలు అంతా చనిపోతే అది ఏఐ క్రియేటర్ అంత ఎట్లా చెప్తారండి? మీకు మనసు ఎలా అనిపించింది మీకు? అసలు అంత డైరెక్ట్గా స్టేట్మెంట్ వదిలేడేమన్నా? ఇంకా చెప్తారు మన వేరే మినిస్టర్ వాళ్ళందరూ ఇంకా పేడ్ హాస్టల్లను వేరే ఇలా నిందలు ఎందుకు వేస్తారు? మీరు రండి, యూనివర్సిటీకి రండి, చూడండి. మీరు కూడా యూనివర్సిటీలో చదివారు. హానరబుల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా చదివారు. మీరు ముగ్గురు రండి యూనివర్సిటీకి వచ్చి, మీరు ఏదో చదువుకున్నాం, మీ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకోండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఈ యూనివర్సిటీ ల్యాండ్ మనదా కాదా అని కూడా స్పష్టంగా చెప్పగలుగుతాను. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? నేను చెప్పేది ఏమంటే ఈ 400 ఎకరాలు మాకు ఇచ్చేయండి, ఈ యూనివర్సిటీకి కేటాయించండి, యూనివర్సిటీ పేరు మీద కేటాయించండి, యూనివర్సిటీకి పెద్ద ఫెన్సింగ్ వేయండి, ఎవరు ఎలాంటి ఆక్రమణ గురి కాకుండా చేయాలని కోరుతాం. మళ్ళీ మా స్టూడెంట్స్ ఎవరైతే డిటైన్ చేసారో అరాచకంగా ఎలాంటి కనికరం లేకుండా వాళ్ళందరినీ తొందరగా విడిచిపెట్టాలని కోరుకుంటున్నాం.